నమస్తే. వైద్యం నుంచి వ్యవసాయం దాకా, విద్య నుంచి పారిశ్రామిక రంగం దాకా, ఆర్థిక రంగం నుంచి బ్యాంకింగ్ వ్యవస్థల దాకా అన్ని రంగాలలోనూ ఏఐ విప్లవం నడుస్తోంది. ప్రస్తుతం మనం ఏఐ యుగంలో ఉన్నాం. మనం వాడే చాట్ బర్డ్స్ నుంచి సోషల్ మీడియా వరకు అన్నింటిలోనూ ఏఐ పాత్ర ఉంది. ఏఐ టెక్నాలజీ మెల్లగా మన జీవితంలో ఒక భాగంలా మారిపోతోంది. మరి ఈ టెక్నాలజీ కోసం మనం దేన్ని పనంగా పెడుతున్నామో తెలుసా? పంచభూతాలలో ఒకటైన నీటిని. అవును, ఈ స్మార్ట్ టెక్నాలజీ నిశ్శబ్దంగా మన నీటిని తాగిస్తోంది. అసలు చాట్ బాక్స్లో మనం అడిగే ఒక ప్రశ్నకు ఏఐ ఎంత నీటిని ఖర్చు చేస్తుందో తెలుసా? ఏఐ టెక్నాలజీ పర్యావరణానికి ఎంత నష్టం కలిగిస్తుందో ఎప్పుడైనా ఊహించారా? అసలు ఏఐ టెక్నాలజీకి నీటికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ తప్పకుండా చూడాల్సిందే. మనం మొబైల్స్లో వాడే జెమిని, చాట్ జీపీటీ లాంటి చాట్ బాక్స్ల నుంచి సిరి, అలెక్సా లాంటి వాయిస్ ద్వారా పనిచేసే వర్చువల్ అసిస్టెంట్ చాట్ బాక్స్ వరకు అన్నీ ఏఐ టెక్నాలజీతోనే పనిచేస్తాయి. అంతెందుకు, లేటెస్ట్గా వస్తున్న టీవీలు, వాషింగ్ మిషన్లు లాంటి గృహోపకరణాలలోనూ ఏఐ టెక్నాలజీ ఇంక్లూడ్ చేస్తున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, బ్యాంకింగ్ వ్యవస్థలలోనూ ఏఐ టెక్నాలజీ క్రమంగా విస్తరిస్తోంది. ఇది ఎలా పనిచేస్తుంది అన్న దానిపై చాలా మందిలో అవగాహన ఉంది. కానీ దీనికోసం మనం ఏం కోల్పోతున్నాము అన్న విషయం చాలా మందికి తెలియదు. మనం మొబైల్స్లో ఏఐ సహాయంతో సెకండ్లలో సమాధానాలు పొందుతున్నాం. ఆ స్మార్ట్ టెక్నాలజీ మన నీటిని నిశ్శబ్దంగా తాగేస్తోంది అని చాలా మందికి తెలియదు. ఏఐ భారీ స్థాయిలో నీటిని వినియోగిస్తోంది. ఇది భవిష్యత్తులో పర్యావరణానికి పెద్ద సమస్యగా మారనుంది. ఏఐ సిస్టమ్స్ ఏడాదికి 300 నుంచి 700 బిలియన్ లీటర్ల నీటిని వినియోగిస్తాయి. ఈ మొత్తం ప్రపంచంలో విక్రయించే వాటర్ బాటిల్స్ కంటే ఎక్కువ. అంటే ఏఐ సర్వర్లను కూల్ చేయడానికి వాడే నీరు ప్రపంచవ్యాప్తంగా మనుషులు తాగే బాటిల్ వాటర్ కంటే ఎక్కువగా ఉంటుంది. మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే 100 పదాల ఏఐ ప్రాంప్ట్ కోసం దాదాపు ఒక బాటిల్ వాటర్ ఖర్చవుతుంది. అసలు ఏఐ టెక్నాలజీకి వాటర్తో పనేంటి అనేగా మీ డౌట్. మనం ఒక వెహికల్ నడపాలి అంటే దానికి పెట్రోల్, డీజిల్ ఎలా అవసరమో, ఈవీ వెహికల్ రన్ అవ్వాలి అంటే ఛార్జ్ ఎలా అవసరమో, ఏఐ టెక్నాలజీ పనిచేయాలి అంటే వాటర్ కూడా అలానే అవసరం. ఏఐ పనిచేయడానికి భారీ డేటా సెంటర్లు అవసరం. వేలాది సర్వర్లు 24 గంటలు నడుస్తాయి. ఈ పవర్ఫుల్ కంప్యూటర్లు పనిచేస్తుంటే ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. ఉష్ణోగ్రత నియంత్రణకు కూలింగ్ సిస్టమ్స్ భారీ మొత్తాలలో నీటిని ఉపయోగిస్తాయి. చాలా మంది యూజర్లకు తెలియని ఏఐ హిడెన్ ఫ్యూయల్ నీరు మాత్రమే. కేవలం అమెరికాలోని డేటా సెంటర్లు 2023లో 6,600 కోట్ల లీటర్ల నీటిని వినియోగించుకున్నాయి. ఒకే ఒక్క హైపర్ స్కేల్ డేటా సెంటర్ రోజుకు 6 లక్షల ఇళ్లకు సరిపడా విద్యుత్ను, 12 లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తోంది. అయితే ఏ సముద్రపు నీటితోనో పనైపోతుందిలే అనుకుంటే పొరపాటే. అత్యధిక కూలింగ్ సిస్టమ్స్ ఇప్పటికీ భారీగా తాజా నీటిపైనే ఆధారపడుతున్నాయి. ఎలా ఉపయోగించిన నీటిలో చాలా వరకు ఆవిరిగా మారిపోతుంది లేదా వ్యర్థ జలంగా మారుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 45% డేటా సెంటర్లు నదీ తీర ప్రాంతాలలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాలు ఇప్పటికే నీటి లభ్యత విషయంలో తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఏఐ టెక్నాలజీ కేవలం వాటర్ మాత్రమే కాదు, భారీ స్థాయిలో విద్యుత్తుని కూడా వాడుకుంటుంది. డేటా సెంటర్లకు విద్యుత్ భారీగా అవసరమవుతుంది. డేటా సెంటర్లు నిరంతరం పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన దేశ జాతీయ విద్యుత్ వినియోగంలో వీటి వాటా 0.8% లోపే ఉన్నప్పటికీ 2030 నాటికి ఇది 3% చేరుతుంది అని అంచనా. 100 మెగావాట్ల హైపర్ స్కేల్ డేటా సెంటర్ రోజుకు సుమారు 24 లక్షల యూనిట్ల విద్యుత్ను వాడుకుంటుంది. ఇది సగటున 6 లక్షల భారతీయ గృహాల రోజువారీ అవసరాలకు సమానం. అంటే ఒకే ఒక్క పెద్ద డేటా సెంటర్ ఒక మధ్య తరహా నగరంలోని సగం ఇళ్లకు సరిపడా కరెంటును వాడేస్తుందన్నమాట. అదే సమయంలో భారత్ ప్రస్తుతం ప్రపంచ డిజిటల్ విప్లవానికి కేంద్ర బిందువుగా మారుతోంది. అదానీ, రిలయన్స్ వంటి దేశీయ దిగ్గజాలతో పాటు మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి గ్లోబల్ టెక్ కంపెనీలు డేటా సెంటర్లపై బిలియన్ల డాలర్ల పెట్టుబడులు కుమ్మరిస్తున్నాయి. అయితే ఈ మెరుస్తున్న డిజిటల్ లోకం వెనుక భయంకరమైన వనరుల వినియోగం మన భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుతోంది అన్న విషయం అందరినీ భయపెడుతోంది. ఇప్పటికీ మంచినీరు దొరకని గ్రామాలు మన దేశంలో చాలా ఉన్నాయి. ఏటా వర్షపాతం తగ్గుతూ పోతోంది.
భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇలాంటి సమయంలో టెక్నాలజీ వెంట పరుగులు తీస్తూ నీటిని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ఒక్క భారత్కు మాత్రమే కాదు,